రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రెండెంట్ హాస్పిటల్లో టీసీఎస్ ఫౌండేషన్ సహకారం మరియు క్రెడిట్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ల సహకారంతో అగ్ని ప్రమాదాల్లో ప్రమాదవశాత్తు శరీరం కాలిన తర్వాత ఏర్పడే అంగవైకల్యం, గాయపడ్డ వారికి ఉచిత ప్లాస్టిక్ సర్జరీస్ నిర్వహించేందుకు బన్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ ఫౌండర్ నిహారిక నడుం బిగించారు. శంషాబాద్లోని ట్రెండర్ హాస్పిటల్ యజమాని సత్యం యాదవ్ సహకారంతో హాస్పిటల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుకి 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 నుండి 45 మంది బాధితులు రాగా వీరందరి పేరు నమోదు చేసుకుని పరీక్షలు నిర్వహించినట్లు నిహారిక తెలిపారు. దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఆమె భరించిన బాధలు కష్టాలు చూసి ఇలా ఎవరైతే అనుకోకుండా రకరకాల కారణాల వల్ల బర్న్స్కి కాలిపోయి ఎఫెక్ట్ అవుతారో, సో బర్న్స్ నుంచి సర్వైవ్ అయ్యి అంటే బర్న్స్ నుంచి లైఫ్ సేవ్ అయిన తర్వాత సో హీలింగ్ అయ్యే క్రమంలో కొన్ని రకాల డిఫార్మిటీస్ వస్తాయి. అది ఫేస్లో కావచ్చు, షోల్డర్లో కావచ్చు, చేతిలో కావచ్చు, కాళ్ళలో కావచ్చు, ఎదురు. సో దాంతో వాళ్ళ లుక్ అనేది కొంచెం అందవికారంగా అగ్లీగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడం గురించి మేడం ఈ యాక్చువల్ చెప్పాలంటే చాలా మిషన్ అనే దానికన్నా పెద్ద వర్డ్ యూజ్ చేయాలి. సో అట్లాంటి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని వాళ్ళందరూ మానసికంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం గురించి, వాళ్ళు ఏదైతే ఫిజికల్గా అంగవైకల్యంతో కనిపిస్తున్నారో దాని నుంచి ఎంతో కొంత మార్పు చేసి వాళ్ళు మళ్ళీ నార్మల్ పొజిషన్ రావాలనే ఉద్దేశంతో ఈ మిషన్ స్థాపించింది. సో ఇది పోస్ట్ బర్న్స్ కాంట్రాక్షన్ అంటారు, పోస్ట్ బర్న్స్ డిఫార్మిటీస్ అంటారు. ఎప్పుడైతే బర్న్స్ అయిపోయిన తర్వాత మానే క్రమంలో హీల్ అయిపోయి అవి తయారవుతాయో దాని నుంచి మేము కొంచెం కాస్మెటిక్ ప్రొసీజర్ ద్వారా అంటే ప్లాస్టిక్ సర్జన్ వాళ్ళ దగ్గర కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు ప్లాస్టిక్ సర్జన్. సో ఆయన ద్వారా ఈ డిఫార్మిటీస్ కరెక్ట్ చేసి సో వాళ్ళు కొంత ఒక 50 to 80% చేంజ్ చేసి మళ్ళీ మంచిగా కనిపించే రకంగా చేస్తున్నారు. దీంతో వాళ్ళకు ఆత్మస్థైర్యం పెరిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి తీసుకురావడానికి ఉద్దేశంతో చేస్తున్నారు. సో మేడం ఈ ట్రస్ట్ స్థాపించింది. దీనికి సంబంధించిన సపోర్ట్ అనేది టీసీఎస్ ఉంటుంది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా గ్రూప్, ఇది సాఫ్ట్వేర్ కంపెనీ. సో దే ఆర్ ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, సోషల్ ఆర్గనైజేషన్. దాని ద్వారా మేడం కూడా వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఆ సహకారంతో ఈ మిషన్ మేడం రన్ చేస్తుంది. దానికి తోడుగా ట్రైడెంట్ హాస్పిటల్ శంషాబాద్ రంగారెడ్డి జిల్లా తరఫున సో ఒక హాస్పిటల్ హెడ్గా నేను చేసేది, నా తరఫు సహాయం కూడా ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో మేడం మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు డెఫినెట్లీ మేడం మీరు చేసే కార్యక్రమం చాలా పెద్దది కాబట్టి ఆ కార్యక్రమంలో మా సహకారం కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కూడా చాలా తక్కువ అంటే నామినల్ దాదాపు మెడిసిన్కి, తర్వాత అనస్థీషియా డాక్టర్కి, తర్వాత సర్జన్కి దాదాపు వాళ్ళు కూడా చాలా తక్కువనే చేస్తున్నారు. సో ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో అంతవరకే తీసుకుంటాం తప్ప దీని మీద ప్రాఫిట్ గెయిన్తో చేసే యాక్టివిటీ అనేది లేవు. సో దాదాపు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 300-400 మెంబర్స్ 226 ప్రొసీజర్స్ చేశారు ఇప్పటికీ. మేము సపోర్ట్ చేయబట్టి 6 months అయింది మేడం. 6 months నుంచి మేము ఒక 70 to 80 ప్రొసీజర్స్ అయినాయి. ఈరోజు క్యాంప్లో కూడా ఒక 36 to 38 మెంబర్స్ వచ్చారు. మేడం కాన్సెప్ట్ నాట్ ఓన్లీ లోకల్ రీజన్ హైదరాబాద్, రంగారెడ్డి హాస్పిటల్ లొకేటెడ్ ఇన్ రంగారెడ్డి అండ్ హైదరాబాద్, బట్ పేషెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద తెలుగు స్టేట్స్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈవెన్ శ్రీకాకుళం నుంచి వస్తున్నారు, ఆదిలాబాద్ నుంచి వస్తున్నారు, కొత్తగూడెం, చాలా డిస్టెన్స్ ప్లేస్ నుంచి కూడా వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళ దగ్గర మేము ఎలాంటి డబ్బులు కలెక్ట్ చేయట్లేదు. వాళ్ళకు ఫుడ్ ఫ్రీ, హాస్పిటల్లో ఛార్జెస్ ఏముండవు, రూమ్ ఫ్రీ, ఆపరేషన్ ఫ్రీ, అయిపోయేంత వరకు డ్రెస్సింగ్స్ ఫ్రీ, వేరేటప్పుడు కూడా మందులు ఇస్తున్నాం. తర్వాత రివ్యూస్ ఉంటాయి, రివ్యూ ఇచ్చినప్పుడు కూడా ఫ్రీ ఉంటుంది. మేడం ఆమె తరఫున ఏదైనా న్యూట్రిషన్ సపోర్ట్ అన్నా కూడా కొంచెం హై ప్రోటీన్ డైట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా మేడం ఫ్రీగానే ఇస్తున్నారు. సో ఆ రకంగా ఈ మేడం చేసే ఈ కార్యక్రమానికి మా తోడుగా మేము కూడా కొంచెం సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు మాకు కూడా మేడం మేము ధన్యవాదాలు చేస్తున్నాం. మాకు కూడా ఈ సామాజిక సేవ చేసే అవకాశాన్ని మేడం ఇచ్చారు ఈ రకంగా. సో ఇది ఒక సోషల్ సర్వీస్గా పరిగణించి ప్రాఫిట్ లేకుండానే నా వంతు సహకారంగా నేను అందిస్తున్నాను. థ్యాంక్ యూ. బిఎస్ఎంఎస్ ట్రస్ట్ ఫౌండర్ని. సో ఈరోజు మేము టీసీఎస్ ఫౌండేషన్ వారి సహకారంతో శరీరం కాలిన వాళ్ళకి ఉచిత ప్లాస్టిక్ సర్జరీలు, అంటే శరీరం కాలిన తర్వాత ఏర్పడే అంగవైకల్యం ఏదైతే ఉంటుందో అలాంటి వారికి మేము ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీస్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శరీరం కాలిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, సో ఆ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏంటి అన్నది సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉంది. సో అలాగే వాళ్ళకి అవేర్నెస్ లేదంటే
ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కాలినప్పుడు మీరు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు, కాలి తగ్గిపోయిన తర్వాత ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి ట్రీట్మెంట్ అన్నది అవగాహన లేకపోవడం మూలన వాళ్ళకి వచ్చిన డిఫార్మిటీ ఏదైతే అంగవైకల్యం ఉంటుందో ఆ అంగవైకల్యంతో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ లైఫ్ అన్నది లీడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మన సమాజంలో కొన్ని లక్షల మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి చేయూతనివ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో బిఎస్ఎంఎస్ స్వచ్ఛంద సంస్థను స్థాపించడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు, నేను కూడా ఈ అగ్ని ప్రమాదానికి గురైన పర్సన్ని, నాకు కూడా డిఫార్మిటీస్ ఉన్నాయి. నేను ఇప్పటి వరకు 28 సర్జరీలు చేయించుకుని ఇంకా చేయించుకుంటూ నాలాగా శరీరం కాలిన వాళ్ళు ఇంకెవరూ బాధపడకూడదు అన్న ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ క్యాంప్ యొక్క మేము స్టార్ట్ చేసిన తర్వాత మేము చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నాము. కానీ మాకు వచ్చిన కాన్ఫిడెన్స్, మాకు చాలామంది దాతలు సపోర్ట్ చేశారు. ముఖ్యంగా వచ్చి ఈ క్యాంప్కి వచ్చి ఎంటైర్ టాటా గ్రూప్స్ లైక్ టీసీఎస్ ఫౌండేషన్ వాళ్ళు కంప్లీట్గా ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళు ఈ సర్జరీస్ అనేది చేయించడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇలాంటి కార్యక్రమానికి అవగాహన లేని వాళ్ళకి అవగాహన వాళ్ళ నుంచి కూడా మాకు ప్రోద్బలం అనేది లభించింది. సో ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మాకు సపోర్ట్ చేస్తున్న ట్రైడెంట్ హాస్పిటల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. సో మీలో ఎవరైనా, మీకు తెలిసిన వారు కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ శరీరం కాలిన తర్వాత ఆపరేషన్స్ అంటే పోస్ట్పోన్ డిఫార్మిటీస్తో ఎవరైతే అంగవైకల్యంతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మా సంస్థ ద్వారా ఉచితంగా ఆపరేషన్స్ చేయడం జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మీరు మేము ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో ఎవరికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందించడానికి మేము ముందుంటాము. సో మొబైల్ నెంబర్ వచ్చేసి 7680974918. ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇవి ఆపరేషన్స్ వచ్చేసి హైదరాబాద్లోనే జరుగుతాయి. సో ఆర్గనైజేషన్ తరఫు నుంచి. సో డీటెయిల్స్ అన్నది కూడా మీరు కాల్ చేసిన తర్వాత పేషెంట్ కండిషన్ని బట్టి వాళ్ళ యాక్సెసిబిలిటీ, అంటే కొంచెం లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ కన్వెంట్ ప్రకారం మేము సర్జరీస్ అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎంతమంది? ఈరోజు మేము ఏర్పాటు చేసిన క్యాంప్లో ఆల్మోస్ట్ మాకు 38 మంది అప్రోచ్ అవ్వడం జరిగింది. సో 38 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది.